చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, యువగలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది దేశ ప్రజానికం గర్వించే విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న యువ కిషోరం శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన మండలి, శాసనసభ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సభకు విచ్చేసిన ఉత్తరాంధ్ర సోదరీమణులకు, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక మహోన్నతమైన రోజు. ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయంతో మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావటం, వాటిలో 2 మెగా ప్రాజెక్టులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోనే ఉండటం నా జన్మ ధన్యమైంది. ముఖ్యంగా 3 విషయాలు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని శత్రు దుర్వేదంగా మార్చి అభివృద్ధిలో, ఆర్థిక పురోభివృద్ధిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అంకుటిత దీక్షతో కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రరాజ్యంగా, స్వర్ణాంధ్రగా మార్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్న దీక్ష రక్షకుడు, 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి పథంలో నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాపక్షం వహిస్తూ ప్రజల కష్టాన్ని, సమస్యల్ని తెలుసుకుంటూ వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ త్రిమూర్తులు చేతులు కలిపితే ఎదురే లేదని ఇటీవల ఎన్నికల్లో మరోసారి రుజువు చేశాయి. గత వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కారు చీకట్లు కమ్ముకున్నాయి. వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు. అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, రాష్ట్రంలో విశేష పాలనా అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి. దానికి నిదర్శనమే 2 లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం. ఇదే శంకుస్థాపన చేయడం అంటే ఇదే డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్. దిస్ ఈజ్ డబుల్ ఇంజన్ సర్కార్. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం. ఇలాంటి చోట 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుండడం, 2,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ని అభివృద్ధి చేస్తుండటం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. 2 మెగా ప్రాజెక్టులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు వేదికపై ఉన్న త్రిమూర్తులకు
కృతజ్ఞతలు. మా ప్రాంత సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కూడా సహకారం కాబోతుంది. ఉత్తరాంధ్రకు ఇది వరం.